హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి టెంపుల్. ఏం టెంపుల్ అంటే పంచముఖి హనుమాన్ టెంపుల్. మెదక్కి చాలా దగ్గరగా ఉంటుంది, గణపూర్లో. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ చాలామంది వచ్చిపోతూ ఉంటారు. చూడండి, బయట అయితే ఎంత చక్కగా అలికి ముగ్గులు పెట్టారు. టెంపుల్ గురించి చెప్పాలంటే అన్ని హనుమాన్ టెంపుల్ లాగా కాదు. ఎందుకంటే ఇక్కడున్న హనుమాన్‌కి 5 ముఖాలుంటాయి. కాబట్టి దీన్ని పంచముఖి హనుమాన్ టెంపుల్ అని అంటారు. చూడండి, మనం టెంపుల్‌లోకి రాగానే ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని, ఇక్కడ నవగ్రహాలైతే ఉంటాయి. నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకొని, మళ్ళీ కాళ్ళు కడుక్కున్న తర్వాత హనుమంతుని దర్శనం అయితే చేసుకోవాలి. ఎవరికైనా నవగ్రహాల పూజ శాంతి పడ్డా, లేదంటే ఎవరికైనా డెలివరీస్ ఆ విధంగా అయితే శని పూజ కానీ, నవగ్రహాల పూజ కానీ చెప్తుంటారు కదా! ఆ సమయంలో ఇక్కడైతే పంతులు గారు నవగ్రహాల పూజ అయితే చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ మేడి చెట్టు కూడా ఉంది. రాగి చెట్టు, మేడి చెట్టు, వేప చెట్టు కూడా ఉంది. వీటికి ప్రదక్షిణాలు చేసుకునేవారు, దీపాలు ముట్టించుకునే వాళ్ళు కూడా ముట్టించుకుంటూ ఉంటారు. టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా విశాలంగా ఉంది. చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు. విశాలమైన వాతావరణంలో చాలా చక్కగా ఉంటుంది. అసలు ఈ టెంపుల్లోకి వెళ్తే రావటానికి అస్సలు ఇష్టం ఉండదు. పంతులు గారు కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూర్చోబెట్టి గోత్రనామాలు చదివి పూజ చేసి హారతి అయితే ఇస్తుంటారు. ఆ విధంగా దాదాపు కనీసం అన్నా కానీ ప్రతి శనివారం ఒక 20 ట్రిప్పుల వరకు అయితే పూజలు జరుపుతూ ఉంటాడు. పొద్దున 6 వరకే పంతులు గారు ఇక్కడికి వచ్చేసి పూజనైతే స్టార్ట్ చేస్తాడు. దాదాపు 12, 1 వరకు ఇదే విధంగా చాలామంది రావటం, అర్చనలు చేయించుకొని పూజలు చేయించుకుంటూ వెళ్తారు. అయితే మేమైతే చంద్రం పెట్టిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. మొక్కు ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అయితే పంతులు గారికి అడిగితే కొబ్బరికాయలు, 5 కొబ్బరికాయలు, పండ్లు, ఆ విధంగా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చెప్పాడు. వాటిని తీసుకొని మేము 11:00 ఆ విధంగా వెళ్ళాము. అప్పటికే ఇంకా జనాలైతే చాలామందే ఉన్నారు. ప్రతి శనివారం కూడా రష్ ఎక్కువగా ఉండటం వల్ల 12 తర్వాత మాత్రమే చంద్రం అయితే పెడతానని పంతులు గారు చెప్పారు. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. 12 అన్నారు, కానీ అందరూ వచ్చి వెళ్ళేసరికి దాదాపు 1 అయింది. 1కి మళ్ళీ పంతులు గారు స్నానం చేసి పూజ అయితే మొదలుపెట్టారు. ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్లోని విగ్రహం అయితే రాతితో ఉంది. అది స్వయంభుగా వెలిసిన హనుమంతుడు. ఎవరైనా నిక్షిప్తంగా అంటే మనం తీసుకొచ్చి పెట్టిన విగ్రహం కాకుండా స్వయంభుగా ఉండే హనుమాన్ కాబట్టి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు. మేము చంద్రం పెట్టి దేవుడిని మొక్కేసరికి 3:30 ఆ విధంగా అయింది. ఇదైతే ముందు చంద్రం పెట్టకముందు ఈ విధంగా హనుమంతుడు ఉన్నాడు. తర్వాత దాన్ని చక్కగా వాటర్తో కడిగి పాలతో అంటే పంచామృతంతో కూడా అభిషేకం చేశాడు. పంతులు గారు అవన్నీ చేసి తను మాత్రమే ఎవరి సహాయము లేకుండా తను మాత్రమే లోపల దేవుడికి చక్కగా సేవ చేసుకున్నట్టుగా చేశాడు. ఎందుకంటే స్వామివారికి కడిగే నీళ్లు కూడా బావిలో నుంచి పంతులు గారే తోడుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయటం, తమలపాకులు డెకరేషన్ చేయటం, పూలదండలు చేయటం, అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా పంతులు గారు మాత్రమే చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉండే పంతులు గారు బ్రహ్మచారిగా ఉండి ఈ పూజనైతే నిర్వహిస్తారు. మళ్ళీ ఫుడ్ కూడా ఏం తినకుండా రాత్రి వరకు ఓన్లీ పాలు, పండ్ల మీదనే ఉండి స్వామివారికి పూజనైతే చేస్తారు. ఈ విధంగా పంచముఖి హనుమాన్ టెంపుల్లో అయితే మేము పూజ చేయించుకొని చంద్రం అయితే పెట్టించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో రోజుల నుంచి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ వీలు కాలేదు. ఈరోజు వచ్చేసి పెట్టేద్దామని ముందుగానే ప్రిపేర్ అయ్యి మేమైతే టెంపుల్కి వెళ్ళాము. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.